అమెరికాకు చెందిన యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అనే నౌక తగలబడిపోయింది. ఆ తగలబడిపోవడానికి ప్రధాన కారణం ఇరాన్ అని చెప్పుకుంది. అంటే అమెరికా చెప్పడం లేదు, మేమే తగలబెట్టేశామని ఇరాన్ చెప్తుంది. అలాగే దాని అనుబంధ సంస్థలు కూడా అదే విషయాన్ని, అంటే ఐఆర్జీసీ కావచ్చు, మరికొన్ని అనుబంధ సంస్థలు కావచ్చు, అందరూ కూడా ఈ నౌకను తగలబెట్టేశామని చెప్తే, ఇటువైపు ఏమొచ్చేసి అమెరికా సెంట్రల్ కమాండ్ ఏమొచ్చేసి అది ఎక్కడ కూడా ఇరాన్ కానీ దాని అనుబంధ సంస్థలు కానీ దాడి చేయలేదు, అందులో కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల ఆ యొక్క మంటలు వచ్చాయి, అందుకే దీనికి ఎవరూ కూడా కారణం కాదు అని ఎక్స్ వేదికగా అయితే పెట్టింది. ఒకవేళ ఇరాన్లో ఏదైనా జరిగిందనుకోండి, అమెరికాకి సంబంధం లేకపోయినా ఏదైనా దాడి జరిగితే అది మేమే చేసామని అమెరికా చెప్పుకుంటుంది. ఒకవేళ వీళ్ళ మీద ఎవరైనా దాడి చేసి ఏదైనా నష్టం వస్తే అది వేరే వల్ల వచ్చింది తప్ప వేరే వాళ్ళు మా మీద ఎక్కడ కూడా దాడి చేయలేదు, శత్రువుల దాడి వల్ల కాదు, వేరే విషయాల మీద లేదా వేరే టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది అమెరికా. అదే విషయాన్ని ఇప్పుడు యుఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ విషయంలో కూడా స్పష్టంగా చెప్తుంది. ఇది మాత్రమే కాదు, యుద్ధం మొదలైన 3 రోజుల తర్వాత నుంచి ఏ దాడి జరిగినా సరే అది ఇరాన్ వల్ల కాదు, మా యొక్క టెక్నికల్ సమస్యలు లేకపోతే ఏదో లోపల ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారమే ఇలా జరుగుతుంది తప్ప మా మీద ఇరాన్ దాడి చేయలేకపోతుందన్న విధంగానే అమెరికా చెప్పుకుంటూ వచ్చింది. సేమ్ ఇప్పుడు యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ విషయంలో కూడా అదే జరిగింది.